అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేను చూపెడుతుంది ఏంటి అంటే లిక్విడ్ ఫెర్టిలైజర్ ఎట్లా తయారు చేసుకోవాలి ఇంట్లోనే. 3 డేస్‌లో రెడీ అయిపోతుందండి ఇది. ఇది స్మెల్ కూడా ఏమీ రాదు. చాలా బాగా పనిచేస్తుంది మొక్కలకైతే. ఎట్లా చేసుకోవాలంటే మనం ఇంట్లో వాడే ప్రతి కూరగాయని కూడా మనం యాక్చువల్‌గా ఏంటంటే మీకు నార్మల్ గార్డెన్ ఉంటే చక్కగా గొయ్యి తీసేసి మట్టిలో పెట్టేయండి. లేదు టెర్రస్ గార్డెను లేదంటే చిన్నగా ఒక 4 మొక్కలు అట్లా పెంచుకుంటున్నాం అనుకుంటే ఏంటంటే మనం కోసిన కూరగాయలు అవన్నీ కూడా ఇది రెడ్‌గా ఎందుకొచ్చిందంటే నేను బీట్రూట్ అనమాట వేశాను. సో, కోసిన కూరగాయలన్నీ కూడా ఒక దాంట్లో వేసేసి బియ్యం కడిగింది నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు అన్నీ కూడా ఇంక బయట పడేయకుండా ఒక టబ్‌లో వేసేసుకొని ఉంటే ఒక 2 డేస్ తర్వాత గానీ లేదు అనుకుంటే ఆ రోజే కొంచెం మజ్జిగ వేస్తే బెటరు. లేదంటే మనం రేపు తీస్తామనగా ఈరోజు రాత్ర పెరుగు ప్యాకెటో, మజ్జిగ ప్యాకెటో ఉంటుంది గదా! సో, అట్లాగా అది వేసేసి మరుసటి రోజు ఇట్లాగా మొత్తం అంతా నానిపోతుందనమాట. సో, నానింది అలాగా మొత్తం చెత్త సపరేట్‌గా, వాటర్ సపరేట్‌గా తీసేసుకొని నేను యాక్చువల్‌గా ఏంటంటే డైరెక్ట్‌గా మొక్కలకి ఇచ్చేస్తాను. లేదు అనుకుంటే ఇట్లాగా డబ్బాలో స్టోర్ చేసుకొని ఇంకా ఫర్మెంట్ అయ్యేలా చేస్తాననమాట. సో, ఎంత ఫర్మెంట్ అయితే అంత మంచి బ్యాక్టీరియా వస్తదని జెప్పి. సో, ఇట్లాగా ఒక ట్యాప్ ఉన్న దాంట్లో వేసేసుకుంటాననమాట. దీన్ని నేను 15 డేస్‌కి, 1 వీక్ ఒకసారి ఇస్తూ ఉంటాను. మొక్కలైతే చాలా చాలా బాగా పెరుగుతాయి. సో, ఇప్పుడు డబ్బులవి అంత ఎక్కువ లేకపోయినా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చనమాట ఎఫర్ట్‌లెస్‌గా.